ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. ఎమ్మెల్యే సీట్ కావాలంటే డబ్బాలు ఉండాలి, పొలం ఉండాలి. ఏం చెప్తాను? నిజంగా నిన్న తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ తన కార్ డ్రైవర్కి చెందినటువంటి వాళ్ళ అబ్బాయికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడాన్ని నిజంగా ఆదర్శవంతంగా ఉన్నటువంటి విషయం. ఈ రోజున రాష్ట్రంలో రాజకీయాల్లోకి ఉండాలంటే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళ పిల్లల్ని రాణిస్తూ ఉన్నారు. ఒకసారి ఎంపీ అయితే తన పిల్లల్ని రాణిస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల అయితే కులం పనిచేస్తూ ఉంది, కొన్ని చోట్ల అయితే డబ్బు పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొకటైతే ఎక్కువ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఎవరికైతే ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్నారో వాళ్ళకు కూడా ఎమ్మెల్యే సీట్లు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే పదవి అంటే ఒక హుందాతనం, ఒక ప్రజల సమస్య మీద పనిచేసేటువంటి నాయకులకు ఇవ్వాల్సినటువంటి టికెట్. కానీ ఈరోజు ఎవరికి ఇస్తా ఉన్నారంటే ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తేనో లేదా ఎవరు కులం సపోర్ట్గా ఉంటే వాళ్ళకే ఇస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా విజయ్ చేసినటువంటి పనికి అభినందిస్తూ ఉన్నాం. ఇదే ఆదర్శ బాటలో మిగిలినటువంటి రాష్ట్రాలు కూడా ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారో, ప్రజా సంఘాల్లో పనిచేస్తూ ఉన్నారో, ప్రజల హక్కుల కోసం ప్రశ్నిస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళకి యువతకి ప్రధానంగా యువతకి టికెట్ ఇవ్వడం వల్ల ఈరోజు నా రాష్ట్రంలో యువత యొక్క భవిష్యత్తు యువత అంటారు. కానీ ఈరోజు చూస్తూ ఉంటే 70 ఏళ్ళు 60 ఏళ్ళు ఒక ఎమ్మెల్యే అయినోడు ఇంకా 25 సార్లు ఎమ్మెల్యే అంటారు, 4 సార్లు ఎమ్మెల్యే, ఇలా రకరకాలుగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళే ఎమ్మెల్యేగా అవుతా ఉన్నారు. ఒక నూతన వ్యక్తిని తీసుకురావాలంటే ఆలోచన ఈరోజు చాలా పార్టీల్లో కరువైనటువంటి పరిస్థితి. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఈరోజు రాష్ట్రంలో ఏ రాష్ట్రమైనా కానివ్వండి, ఈరోజు ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తులను గుర్తించి పార్టీలు కూడా ఆ విధంగా టికెట్లు ఇస్తే రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది, ప్రజలకు ఉపయోగం ఉంటుంది. కానీ అలా కాకుండా ఈ రోజున కులం ప్రాధాన్యత, డబ్బు ప్రాధాన్యత ఇస్తే రేపొద్దున ఈ రోజున డబ్బు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి రేపొద్దున ఎమ్మెల్యే అయిన తర్వాత దానికి డబ్బులు త్రిబుల్ ఎట్లా సంపాదించుకోవాలని ఆలోచిస్తాడు. ఈ రోజున కులం పేరుతో గెలిచినటువంటి వ్యక్తి రేపొద్దున ఆ కులానికి ఏ విధంగా న్యాయం చేయాలని చెప్పి ఆలోచిస్తాడు తప్ప జనాల సమస్యల మీద అయితే పనిచేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇకనైనా సరే రాష్ట్ర రాజకీయాల్లో నూతన మార్పు కావాలని చెప్పి రాజకీయ పార్టీలు కోరుకోవాలి. ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తుల్ని ఎన్నుకొని టికెట్లు ఇవ్వడం వల్లనే రాష్ట్ర ప్రయోజనం అనేది మెరుగుపడుతుందని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం.